కూడా మళ్ళీ నితీష్ కుమార్ ముఖ్యమంత్రి అవుతారు. కానీ ఇక్కడ ఆర్జేడీకి అలాగే బీజేపీకి మధ్య తీవ్రమైన పోటీ మనకు కనిపిస్తోంది. మరోవైపు మహాగఠబంధన్ ఇక్కడ రాహుల్ గాంధీ మ్యాజిక్ ఎక్కడా కూడా పని చేయలేదని మనకు అర్థమవుతోంది. అంటే మొదటి నుంచి కూడా ఏదైతే ఓట్ చోరీ అని చెప్పేసి రాహుల్ గాంధీ పదే దానికి క్యాంపెయిన్లు చేయటం, సర్వేలు చేయటం, ఈ విధంగా ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లినప్పటికీ ఈ రోజు మనం ఏదైతే రిజల్ట్ మనం చూస్తున్నామో మహాగఠబంధన్ కి, ఒకవేళ ఇప్పుడు ఎన్డీఏ క్లియర్ గా ఇక్కడ ఆధిక్యం కనబరుస్తోంది గవర్నమెంట్ ఫామ్ చేసినప్పటికీ కూడా, ఇటు మహాగఠబంధన్ మాత్రం మళ్ళీ ఇదే అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చే అవకాశం ఉందని మనం చెప్పుకోవచ్చు. అంటే ఈ ఓట్ చోరీ జరిగింది, దీని కారణంగానే మేము ఓడిపోయాం అన్న వాదన కూడా తెరపైకి తెచ్చే అవకాశాలు మనకు కనిపిస్తుంది. సో ఓవరాల్ గా బీహార్ లో అయితే ఇటు ఎన్డీఏ క్లియర్ ఆధిక్యంలో కొనసాగుతోంది. సతీష్. రైట్ హరీష, వెల్ సెడ్. మనం చూస్తున్నాం అందే సచిన్ గారు, హరీష ఒక బీహార్ లీడ్స్ ని వివరించే ప్రయత్నం చేశారు. ఇక్కడ ఇక క్లియర్ కట్ గా ఒకటి, నితీష్ 4వ సారి చేజిక్కించుకోవటం అనేది ఒక అంశం. రెండోది, రాహుల్ గాంధీ ఓట్ చోరీ అంటూ ఒక నినాదం తీసుకొని జనంలోకి పోయి కొంత హడావుడి క్రియేట్ చేసిన వాతావరణం. అంటే ఇక్కడ నితీష్కు ఇంకా బీహార్ ప్రజలు కంటిన్యూగా బ్రహ్మరథం పట్టడాన్ని ఎలా చూడాలి? అలాగే రాహుల్ గాంధీ ఓట్ చోరీ నినాదాన్ని ప్రజలు తిరస్కరించినట్టుగా భావించాలా? ఒకటండి, ఓట్ చోరీ ఒకటే క్రైటీరియాగా తీసుకోలేదు బీహార్ ప్రజలు. ఉదాహరణకు ముందు మహాగఠబంధన్ లో ఓవర్ కాన్ఫిడెన్స్ తోటి సీట్లు పొత్తు కుదరలేదు. ఓట్ చోరీ పేరు మీద రాహుల్ గాంధీ ర్యాలీ చేయటం వల్ల జనంలో బాగా ఊపు వచ్చింది. కాబట్టి మాకు మేజర్ షేర్ ఇవ్వాలని కాంగ్రెస్ పట్టుబట్టింది. కాదు, ఆర్జేడీ నాయకుడే తేజస్వి యాదవ్ ముఖ్యమంత్రి అని చెప్పేసి 42% మంది ప్రజలు భావిస్తున్నారు. కాబట్టి మా వల్ల ఈ ఫ్రంట్ మేమే లీడ్ చేస్తాం, మీరు తగ్గాలని చెప్పేసి వీళ్ళకు ఓవర్ కాన్ఫిడెన్స్ వచ్చింది. రెండు పార్టీల మీద ఓవర్ కాన్ఫిడెన్స్ తోటి సీట్లు దరిదాపు 8 సీట్లల్లో పోటీ పడ్డారు. ఈ 8 సీట్లలో పోటీ పడితే సాధారణంగా కొట్లాడుకునే వాళ్ళు ఏమనుకుంటారంటే ఈ 8 సీట్లనే కదా అనుకుంటారు. కానీ రాష్ట్ర ప్రజలందరూ అసలు సీట్ల పొత్తులనే వీళ్ళు ఒకటి ఉండలేకపోయారు, తర్వాత ఏముంటారు అనేటువంటి ఒక చిన్న చూపు ఏర్పడుతుంది. అది 1-2 సీట్ల టజ్లున్నా ఇటువంటిది మనం వివిధ రాష్ట్రాల్లో చూస్తున్నాం. అట్లాగే వామపక్షాలకు అల్లున్న మిగతా పార్టీలకు కూడా 4-5 సీట్లలో పొత్తు కుదరలేదు. కాబట్టి ఒక ఏకాభిప్రాయంగా మహాగఠబంధన్ అసలు ఎలక్ట్రల్లోకి వెళ్ళలేదు. ఇది ఖచ్చితంగా డిసడ్వాంటేజ్. రెండో వైపు ఎన్డీఏ పర్ఫెక్ట్ అండర్స్టాండింగ్ తోటి ఎలక్షన్లోకి వెళ్ళింది. తర్వాత మోడీ ప్రభావం ఉండనే ఉంది. తర్వాత రెండోది, బీజేపీకి మహారాష్ట్రలో కానీ హర్యానాలో కానీ కర్ణాటక ఎలక్షన్స్ తర్వాత ఒక లెసన్ తీసుకుంది. వాళ్ళ జాతీయ నాయకుడు కూడా అన్నాడు, కేవలం మతం ఎజెండా సరిపోదు, సోషియో ఎకనామిక్ ఏజెండా కూడా మేము ఇప్పటి నుంచి తీసుకోవాలని కర్ణాటక ఫలితాలు వచ్చిన తెల్లారి అన్నాడు. ఆ తర్వాత మహారాష్ట్రలో కానీ హర్యానాలో కానీ ఉమెన్ బెనిఫిటెడ్ ప్రోగ్రామ్స్ తీసుకొని ఇంప్లిమెంట్స్ లాభపడుతున్నారు. ఇవాళ బీహార్ లో కూడా దగ్గరకు వచ్చినప్పుడు ఎలక్షన్స్ వచ్చినప్పుడు ప్రతి మహిళకు 10,000 జమ చేయడం అనేది ఖచ్చితంగా వీళ్ళ మీద పాజిటివ్ ఎఫెక్ట్ ఉంది. పర్ఫెక్ట్ అండర్స్టాండింగ్ తోడు పోయారు. తర్వాత రెండోది నేను అనుకోవటం, పుల్వామా ఎఫెక్ట్ పార్లమెంట్ ఎలక్షన్స్ మీద ఎట్లుందో అట్లనే ఢిల్లీ బ్లాస్ట్ కూడా ఏమైనా బీహార్ ఎలక్షన్స్ మీద ప్రభావం చూపాయా అనేది ఫస్ట్ ఫేజ్ లో ఎట్లుంది, సెకండ్ ఫేజ్ లో ఎట్లుంది రిజల్ట్, ఆ రెండింటిని కంపేర్ చేస్తే మనకు తెలుస్తుంది. కాబట్టి అది కూడా ఏమైనా పాజిటివ్ ఎఫెక్ట్ ఉందా ఎన్డీఏ మీద అనేటువంటిది కూడా మనం మరొక క్రైటీరియాని ఆలోచించాల్సిన అవసరం ఉంది. వచ్చిన తర్వాత రిజల్ట్స్ అన్ని వచ్చిన తర్వాత ఫస్ట్ ఫేజ్ లో ఏ ఫ్రంట్ కింద వచ్చినాయి, సెకండ్ ఫేజ్ లో ఏ ఫ్రంట్ కింద వచ్చినాయి కూడా మనం జస్ట్ అకాడమిక్ కంపారిజన్ చూడటానికి పనికొస్తుంది. కాబట్టి ఏదేమైనా ఏకోన్ముఖంగా ఒకే మాటతోటి ఎలక్షన్స్ కి ఎంట్రీ అయినటువంటి ఎన్డీఏ మీద మహాగఠబంధన్ ఈ ఘటన ఈ విధంగా వేరువేరుగా ఎలక్షన్లకు ఎంట్రీ కావటం అనేది ఖచ్చితంగా అది డిసడ్వాంటేజ్. అందుకని అది ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్ అప్పుడు ఎన్డీఏ అడ్వాంటేజ్ ఉంటుందని ప్రిలిమినరీలో చెప్పలేదు, కానీ తీరా 2-3 రోజులు ఇంకా ఎక్కువ చెప్పినాయి. కాబట్టి ఈ ఎఫెక్ట్స్ అని చూడాల్సినటువంటి అవసరం ఉంది. తర్వాత మన నియోజకవర్గానికి వస్తే 2 minutes జూబిలీహిల్స్ నియోజకవర్గానికి వస్తే నేను మొత్తం మీద చెప్పుకుంటూ వస్తున్నా. ఒక పార్టీ ఇంకో పార్టీకి బలపరచడం, బీజేపీ బీఆర్ఎస్ ఓటేసింది అనటం, లేదా మరొక పార్టీ మరొక ఓటేసింది అనటం, ఇవన్నీ సరే పొలిటికల్ వ్యూహాల్లో విమర్శలు చేసుకుంటారు. కానీ నేను అనుకోవటం ఏంటంటే ఆల్టర్నేటివ్ గా ప్రజలు, ఇంతకుముందు ప్రకాష్ రెడ్డి అన్నారు, ఆల్టర్నేటివ్ గా ప్రజలు ఏదైతే చూస్తారో వాళ్ళకు ఓటేస్తారు. ఉదాహరణకు పార్లమెంట్ ఎలక్షన్ లో 8 నియోజకవర్గాల్లో బీజేపీ గెలిచినప్పుడు ఖచ్చితంగా ఆల్టర్నేటివ్ కాంగ్రెస్ కు బీజేపీ అనేటువంటిది ప్రజలు భావించారు. కాబట్టి బీఆర్ఎస్ ఓట్లలో ఎరోజన్ వస్తేనే
బీజేపీ పెరిగింది. ఇక్కడ కూడా నేను చెప్పింది ఏమిటంటే బీజేపీ గనక 5%, 6% లోపు ఓట్లు వస్తే ఖచ్చితంగా ఈక్వల్ పొజిషన్స్ ఉంటాయి, ఏ పార్టీ అయినా గెలవచ్చు. అట్లా కాదు, బీజేపీ అబౌవ్ 10%, 15% స్కోర్ చేస్తే ఖచ్చితంగా కాంగ్రెస్ కు హోప్స్ ఉంటాయి అని చెప్పేసి గత 4 రోజులు నేను ఛానల్స్ చెప్పుకుంటూ వస్తున్నా. ఇప్పుడు బీజేపీ నిజంగానే రౌండ్ కు 1000 ఓట్ల చొప్పున 10,000, 12,000 ఓట్లు ఉంటే ఖచ్చితంగా ఈ రెండింటి మధ్య టఫ్ కాంపిటీషన్ ఉంటుంది. 5-10 ఏళ్ళతోటి ఏ పార్టీ అయినా బయటపడవచ్చు. అదే ఒక ఛానల్ మొన్న 18% బీజేపీ ఓటింగ్ వస్తుంది, బీఆర్ఎస్ గెలుస్తుంది అని ఇచ్చింది. ఇది అబ్సల్యూట్లీ రాంగ్ అని చెప్పాను నేను. ఎందుకంటే బీజేపీకి 18% వస్తే బీఆర్ఎస్ గెలవడం కష్టం. కాబట్టి బీజేపీ ఓట్లలో ఎరోజన్ వస్తే కాంగ్రెస్ కి ఆల్టర్నేటివ్ బీఆర్ఎస్ గెలుస్తుంది అని అనుకుంటేనే ప్రజలు ఆ ఎరోజన్ వస్తుంది అని చెప్పారు. ఇప్పుడు అదే పరిస్థితి కొనసాగుతుంది. రైట్. ప్రస్తుతం డిబేట్ లో జాయిన్ అవుతున్నారు కాంగ్రెస్ పార్టీ నుంచి ఆ పార్టీ శాసనమండలి సభ్యులు, ప్రధానంగా ఈ ఎన్నికల్లో అత్యంత కీలకంగా వ్యవహరించిన బలిమూరు వెంకట్ గారు. బలిమూరు వెంకట్ గారు, మీకు చాలా బాధ్యతలు అప్పచెప్పారు ఈ ఎన్నికల్లో, చాలా సందర్భాలు మీరు నాతో మాట్లాడారు కూడా. అంటే ఇప్పుడు మనం చూస్తే కాంగ్రెస్ పార్టీ ఎగ్జిట్ పోల్స్ నిజం అవుతున్నాయి అన్నట్టుగా కాంగ్రెస్ పార్టీ లీడ్ కనబరుస్తోంది. బట్ పోస్టల్ బ్యాలెట్లో 4 ఓట్ల ఆధిక్యం వచ్చింది, తొలి రౌండ్లో 62 ఓట్ల ఆధిక్యం వచ్చింది, రెండో రౌండ్లో 1000 ఓట్ల ఆధిక్యం వచ్చింది. అంటే కొంత నెక్ టు నెక్ వాతావరణం అయితే ఉంది. మీ అంచనా ఏంటి? ఇంకా బీఆర్ఎస్ మధ్య 4-5 రౌండ్లు మేము అనూహ్యంగా